హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కళ్యాణం కమనీయం మొదటి భాగాన్ని వినేద్దాం. కళ్యాణ మండపంలో అంతా హడావిడిగా ఉంది. అందరూ అమ్మాయి తరపున బంధువులు, అబ్బాయి తరపున బంధువులు అందరూ హాజరయ్యారు. పెళ్లి చాలా ఆర్భాటంగా జరుగుతుంది. పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది. కానీ పెళ్లి కూతురు మనసులో మాత్రం చాలా ప్రశ్నలు మొదలవుతున్నాయి. పెళ్లి కొడుకు కూడా చాలా అందంగా రెడీ అవుతున్నాడు. అక్కడ అందరూ కూడా పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు కోసం ఎంతో ఆత్రంగా చూస్తున్నారు. పెళ్లి కొడుకు తల్లి అబ్బాయిని కళ్యాణ మంటపానికి తీసుకువెళ్ళడానికి తన భర్త ఆనందరావు గారితో కలిసి వచ్చింది. వారు ఇద్దరికి వారి కొడుకును చూసి చాలా సంతోషంగా ఉంది. వారి కొడుక్కి దిష్టి తీసి మండపానికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. పెళ్లి కూతురు తల్లి తన కూతురిని చూసి చాలా మురిసిపోతుంది. కానీ ఆమె ముఖంలో ఎటువంటి సంతోషం మాత్రం లేదు. కేవలం తన తండ్రికి ఇచ్చిన మాట కోసం మాత్రమే తాను ఈ పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆమెని అలా చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. చివరి ప్రయత్నంగా పెళ్లి కూతురు తన తండ్రిని, ప్లీజ్ నాన్న, నాకు మరొక అవకాశం ఇవ్వండి అని తన తండ్రి చలపతిని అడుగుతుంది. కానీ ఆయన మాత్రం, ఇప్పటికీ నువ్వు చేసింది చాలు, నేను నీకు మరో అవకాశం ఇవ్వాలని అనుకోవటం లేదు అని చెప్పాడు. కానీ ఆమె తల్లి విజయ మాత్రం ఏమీ మాట్లాడలేక మౌనంగా నిలబడి చూస్తుంది. అప్పుడే పెళ్లి కూతురిని తీసుకురండి అని వినిపించడంతో అమ్మాయిని తీసుకుని వెళ్ళడానికని ఆమెకు కాబోయే అత్తగారు వచ్చారు. మౌనంగానే వెళ్ళి పెళ్లి మండపంలో కూర్చుంది. అక్కడ అందరూ అమ్మాయిని చూసి చాలా అందంగా ఉందని పొగుడుతున్నారు. కానీ అవేమీ ఆమె చెవిని చేరటం లేదు. కానీ తన మనసు ఎందుకో అబ్బాయి పక్కన కూర్చోగానే తనకి చాలా దగ్గరి మనిషి పక్కన కూర్చున్న ఫీలింగ్ వచ్చింది. ఒక్కసారి అబ్బాయి వైపు చూసింది. అతను ఆమెను చూసి ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఎందుకంటే అతని మనసు కూడా ఏదో తెలియని సంతోషంలో ఉంది. పెళ్లి కూతురికి మాత్రం తన మనసు ఏదో చెప్తుంది. కానీ తను అబ్బాయిని చూసి, నేను ఇతన్ని చూడటం ఇదే మొదటిసారి, కానీ నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని తన ఆలోచనలో ఉండగానే పంతులు గారు అమ్మాయి చేతిలో జీలకర్ర బెల్లం పెట్టారు. అంతే, వారిద్దరూ ఈ లోకంలోకి వచ్చి పెళ్లి తంతు అంతా పూర్తి చేశారు. అప్పగింతలు కూడా ముగిశాక అమ్మాయిని అబ్బాయి తీసుకొని అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అబ్బాయి తల్లి అబ్బాయికి వేరే వేరే గదులు చూపించి వారిద్దరిని రెస్ట్ తీసుకోమని చెప్పి కిందికి వచ్చింది. అప్పుడే తన భర్త ఆనందరావు తన భార్య లక్ష్మిని పిలిచి రేపు జరగవలసిన కార్యక్రమాలు చూడమని చెప్పారు. తెల్లవారుగానే లేచిన లక్ష్మి తన కోడలు అమృతని కూడా లేపి గుడికి వెళ్ళాలని చెప్పి త్వరగా రెడీ అవ్వమని చెప్పి తనకు శారీ నగలు ఇచ్చింది. అవి తీసుకున్న అమృత స్నానం చేసి రెడీ అవి కిందికి వచ్చింది. అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి, అమ్మ అమృత, నువ్వు వెళ్ళి ఏదైనా స్వీట్ చేయమని చెప్పి, నీకు ఏదైనా అవసరమైతే అక్కడ మన పనమ్మాయి జయమ్మ ఉందని చెప్పి తన కొడుకు అరుణ్ని నిద్రలేపడానికి వెళ్ళింది. అరుణ్ని నిద్రలేపి, ఈరోజు మనం గుడికి వెళ్ళాలి, అక్కడ నువ్వు నీ భార్య అమృత చేత పూజ చేయించాలి అని చెప్పి తనకు బట్టలు తీసి బెడ్ పైన పెట్టి వస్తుంది. అరుణ్ లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి కిందికి వస్తాడు అని వాళ్ళ అమ్మకి చెప్పేలోగే వాళ్ళ అమ్మ లక్ష్మి కిందికి వచ్చి తన కోడల్ని చూసి, అమ్మ అమృత, పాయసం రెడీనా అని అడుగుతుంది. హా అత్తయ్య, రెడీ అని అమృత చెప్తుంది. సరే, అలా అయితే పాయసం ఒక బౌల్లో తీసుకుని వచ్చి దేవుని ముందు పెట్టి దీపం వెలిగించమ్మా అని చెప్తుంది. అలాగే అమృత కూడా దేవునికి దీపం పెట్టి పాయసం అందరికీ ఇవ్వడానికి బయటికి వస్తుంది. అప్పటికే జయమ్మ ట్రేలో అందరి కోసం పాయసం రెడీగా పెడుతుంది. అమృత వచ్చి అందరికీ పాయసం ఇస్తుంది. అప్పుడే అరుణ్ కూడా తన గది నుండి బయటికి వస్తాడు. లక్ష్మి అమృతని పిలిచి అరుణ్కి కూడా ఇవ్వమ్మా అని చెప్తుంది. అలాగే అమృత కూడా అరుణ్కి పాయసం ఇస్తుంది. అలా వారు పాయసం తిని గుడికి బయలుదేరారు. అక్కడ అప్పటికే ఆనందరావు గారు పూజారికి పూజ విషయం చెప్పడంతో అన్ని ఏర్పాట్లు చేశారు. వీళ్ళు వెళ్ళగానే పూజ ప్రారంభించి పూజ చేస్తారు. పూజ పూర్తయ్యాక పంతులు గారు అమ్మాయిని అబ్బాయిని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమన్నారు. ఇద్దరూ సరే అని అక్కడి నుండి వెళ్ళారు. పంతులు గారు అబ్బాయి జాతకం ప్రకారం ఈరోజు రాత్రికి ముహూర్తం పెట్టారు. ప్రదక్షిణలు చేస్తూ ఉన్నంతసేపు కూడా అమృత కానీ అరుణ్ కానీ ఏమీ మాట్లాడుకోలేదు. అరుణ్కి మాట్లాడాలని ఉన్నా తను ఏమీ అనుకుంటుందో అని మాట్లాడడం లేదు. అమృతకు కూడా తనతో మాట్లాడాలని కానీ లేదు. అందుకే సైలెంట్గా ఉంది. కానీ అరుణ్కి మాత్రం అమృత తనని ఇగ్నోర్ చేస్తుందని మాత్రం అర్థమైంది. అమృత అరుణ్ ఇద్దరూ వారి ప్రదక్షిణలు ముగిశాక పంతులు గారి పాదాలకి నమస్కరించారు. ఆయన వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అప్పటికే మధ్యాహ్నం అవడంతో అందరూ ఇంటికి వెళ్ళి జయమ్మ చేసిన భోజనం చేశారు. ఆనందరావు గారు ఆయన గదికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నానని తన భార్య లక్ష్మికి చెప్పి వెళ్ళారు. అరుణ్ కూడా వెళ్ళి పెళ్లి వలన ఆఫీస్ పనులు తన ఫ్రెండ్ జీవాకి అప్పగించాడు. నేను ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అని చెప్పాడు. దాంతో లక్ష్మి గారు, ఇప్పుడు ఆఫీస్కి ఎందుకురా అంది.
అది కాదమ్మా, పాపం జీవ ఒక్కడే అన్ని పనులు చూస్తున్నాడు, నేను 5 కల్లా వచ్చేస్తానమ్మా అని చెప్తాడు. లక్ష్మి గారు ఏమీ అనలేదు, ఎందుకంటే ఆఫీస్కి తను వెళ్ళి వారం పైనే అయింది. కానీ త్వరగా రావాలని కండిషన్ పెట్టింది. సరే అని చెప్పాడు. అమృత ఒక్కతే ఉంది అక్కడ. హాల్లో అరుణ్ అమృతకి బాయ్ చెప్పి ఆఫీస్కు వెళ్ళాడు. లక్ష్మి వచ్చి, అమృత నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అన్నారు. దాంతో అమృత తన రూమ్కి వెళ్ళి పడుకుంది. కానీ తన మనసులో లేదు. నేను అరుణ్ గారితో మాట్లాడాలని అనుకుంది, కానీ ఎలా? ఆయన నెంబర్ కూడా నా దగ్గర లేదు. పోనీ అత్తయ్యని అడిగితే అనుకున్నాను, కానీ అడిగితే బాగోదేమో అని ఆగిపోయింది. ఇంతలో ఎవరో తన గది బయట డోర్ కొడుతున్నారని వెళ్ళి చూస్తే అక్కడ లక్ష్మి గారు కనిపించేసరికి, అత్తయ్య ఏంటి అని అడిగింది. టైం చూసావా? 6 అయింది. అయితే అంది అమృత, అది ఈరోజు మీకు శోభనం అని అన్నారు. అంటే అమృతకి చాలా భయం వేసింది. నువ్వు త్వరగా రెడీ అవ్వు తల్లి, అరుణ్ కూడా వచ్చాడు, రెడీ అవుతున్నాడు అని అంది. శోభనమా అని తన అత్తయ్య గారి మాటలు విన్న అమృతకి చాలా భయం వేసింది. కానీ తను ఒకసారి అనంతో మాట్లాడాలి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి అనుకుంది. అలాగే అని లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళిన అమృతకు తన పేరెంట్స్ విజయ గారు చలపతి గారు కనిపించేసరికి తను షాక్ అయింది. అమృత తల్లి విజయ అమ్మో అంటూ అమృత దగ్గరికి వచ్చింది. తన నుదుటిన ముద్దాడి, ఎలా ఉన్నావు తల్లి అంది. కానీ అమృత మాత్రం ఏమీ సమాధానం చెప్పలేదు. విజయ గారే, మా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదా అని అంది. అంతలోనే గుమ్మంలో ఉన్న అరుణ్ వచ్చి, అమ్మ నాకు ఒక కాఫీ ఇవ్వు అంటాడు. అసలు అతను విజయ గారిని కానీ చలపతి గారిని కానీ చూడలేదు, అందుకే వారిని పలకరించలేదు. విజయ గారే ముందుగా, అల్లుడు గారు బాగున్నారా అంది. దాంతో అరుణ్ సారీ అత్తయ్య, నేను చూడలేదు అని. మీరు ఎప్పుడు వచ్చారు అని అడిగాడు. మేము ఇప్పుడే వచ్చాం. లక్ష్మి గారి ముందుగా విజయ గారితో, వదిన మీరు అమృతని ఆ గదిలో రెడీ చేయండి అని చెప్పి ఆమె పూజకి కావలసిన సామాన్లు చూస్తుంది. అరుణ్ని కూడా త్వరగా రెడీ అవ్వమని చెప్పింది. చలపతి గారు అండ్ ఆనందరావు గారు ఇద్దరు వారి బిజినెస్ ముచ్చట్లో పడ్డారు. విజయ గారు అమృతని రెడీ చేస్తూ, అమ్మ నువ్వు ఇలా మూడీగా ఉండకూడదు తల్లి అని చెప్తుంది. కానీ అమృత ఆమె మాటలు వినటం లేదు. ఆమె మనసులో కేవలం ఈ శోభనం ఎలా వాయిదా వేయాలా అని ఆలోచనలో ఉంది. అంతలోనే తన తల్లి అమ్మో అని పిలవగానే, చూడు ఎంత అందంగా ఉన్నావు అంది. అప్పుడే లక్ష్మి గారు వచ్చి తన కోడలు అమృతను చూసి, చాలా అందంగా ఉన్నావు తల్లి అని చెప్పి, వదిన మీరు నాతో పాటు రండి, తల్లి అమృత నువ్వు ఇక్కడే ఉండు. లక్ష్మి గారు విజయ్ గారిని తీసుకుని బయటికి వచ్చేటప్పటికీ కూడా చలపతి గారు ఆనందరావు గారి ముచ్చట్లు ఆపట్లేదు. అంతలోని పంతులు గారు రావటంతో, అమ్మా అని ఏర్పాట్లు అయ్యాయా అని అడిగి అమ్మాయిని అబ్బాయిని తీసుకురమ్మని చెప్పారు. ముందుగా చలపతి గారు ఇంకా ఆనందరావు గారు అరుణ్ని తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా లక్ష్మి గారు విజయ గారి అమృతని తీసుకుని వచ్చారు. వారి ఇద్దరిని పూజలో కూర్చోబెట్టి పూజ చేయించి ముందుగా అరుణ్ని గదిలోకి పంపిన తర్వాత అమృతకి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపారు. అమృత గదిలోకి వెళ్ళగానే అరుణ్ అక్కడే ఉన్నాడు. అరుణ్తో మాట్లాడాలి అనుకున్న తనకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అలా అని ఊరుకోలేదు. ఆమె కంగారు చూసిన అరుణ్కి అమృత మీరు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా అని అడిగాడు. దాంతో అమృత అవును అని తల ఆడించింది. సరే ఇప్పుడు ఏంటి చెప్పండి అని అరుణ్నే అడిగాడు. దాంతో అమృత అది నేను అని అంటుంటే అరుణ్కి విసుగు వచ్చి, చెప్పండి అమృత గారు అన్నాడు. అమృత ఇక నాకు ఇప్పుడే ఫస్ట్ నైట్ ఇష్టం లేదు అంటుంది. దాంతో అరుణ్, ఓస్ ఇంతేనా, ఇంకా పెళ్ళి ఇష్టం లేదు అంటారని భయపడ్డాను అంటాడు. సరే మీ ఇష్టం అండి, మీకు కావాల్సినంత టైం తీసుకోండి అని అంటాడు. దాంతో అమృతకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తెల్లవారగానే అమృత లేచి స్నానం చేసి కిందికి వస్తుంది. అక్కడే ఉన్న లక్ష్మి గారు, అప్పుడే లేచావా అని అడిగి, కాఫీ ఆర్ టీనా అని అడుగుతారు. దాంతో అమృత కాఫీ అత్తయ్య అని అంటుంది. అరుణ్ కూడా లేచి కిందికి వస్తూ ఉంటాడు. అరుణ్కి కూడా కాఫీ తెచ్చి వాడికి ఇవ్వు అని అమృతకు చెప్పి ఆమె కిచెన్లోకి వెళ్ళి జయమ్మకి టిఫిన్ ఏం చేయాలో చెప్తుంది. అమృత అరుణ్ కాఫీ తాగాక అమృత పేరెంట్స్ వచ్చి, తల్లి అమ్మో మేము వెళ్తున్నాం. దాంతో లక్ష్మి గారు, అయ్యో వదిన భోజనాలు అయ్యాక వెళ్ళండి అంటుంది. కానీ చలపతి గారు, లేదు చెల్లెమ్మ ఆఫీస్లో నాకు వర్క్ ఉంది వెళ్తాము అని బయలుదేరుతారు. సరే అని లక్ష్మి గారు అంటే అమృతకి మరోసారి చెప్పి, వదిన వెళ్తామని విజయ గారు అంటారు. చలపతి గారు కూడా, అమ్మో నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాను అని చెప్పి వెళ్ళి వస్తాను అల్లుడు గారు అని వెళ్తారు. ఆనంద్ గారు అర్జెంట్ మీటింగ్ ఉండి ఆఫీస్కి వెళ్తారు. దాంతో ఆయన ఇంట్లో లేరు.
అరుణ్ కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అవడానికి రూమ్కి వెళ్తాడు. అమృత కూడా ఏమీ తోచగా రూమ్కి వెళ్ళేసరికి అప్పుడే స్నానం చేసి వచ్చిన అరుణ్ కనిపించేసరికి సారీ అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళింది. కానీ తను అర్జున్ షోల్డర్ పైన ఉన్న మచ్చ చూస్తుంది. ఆమెకు అప్పుడే సాగర్ గుర్తుకు వస్తాడు. సాగర్, ఎక్కడికి వెళ్ళావు? నన్ను వదిలి నేను నీకోసం ఎంత వెతికినా నీ ఆచూకీ తెలియలేదు. అమృత సాగర్ గురించిన ఆలోచనలో ఉండగానే తన అత్తయ్య లక్ష్మి గారు టిఫిన్ చేయడం కోసం అరుణ్ని అమృతని పిలవడానికి వచ్చారు. అమృత ఇంకా అరుణ్ ఇద్దరు టిఫిన్ చేయడం కోసం కిందికి వెళ్ళారు. అరుణ్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళిన అరుణ్కి తన తండ్రి ఆనందరావు గారు మీటింగ్ రూమ్ నుండి బయటికి రావడం చూసి గుడ్ మార్నింగ్ నాన్న అని విష్ చేస్తాడు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రా, మనకు మరొక న్యూ ప్రాజెక్ట్ ఓకే అయిందిరా అని చెప్తాడు. అరుణ్ కూడా దానికి చాలా ఆనందపడతాడు. సరే నాకు వర్క్ ఉంది అని ఆనందరావు గారు అక్కడి నుండి ఆయన క్యాబిన్కి వెళ్తాడు. అరుణ్ కూడా తన క్యాబిన్కి వెళ్ళి తన వర్క్ చేస్తుండగా జీవా వచ్చి అరే అరుణ్, అప్పుడే ఆఫీస్కి వచ్చావేంట్రా అని అడుగుతాడు. దాంతో అరుణ్, హే నేను రాకపోతే హ్యాపీగా తిరగొచ్చని అనుకున్నావా అంటాడు. అరే అరుణ్, అది నేను ఏదో సరదాగా అన్నాను అని అంటాడు. అరుణ్ కూడా అరే జీవా, నేను సరదాగా అన్నానురా అంటాడు. ఓకే ఓకే, కానీ మనకు మరో ప్రాజెక్ట్ ఓకే అయిందిరా, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాను అంటాడు. ఓకేరా, నేను కూడా వెళ్ళి వర్క్ చూసుకుంటానని జీవా తన సిస్టమ్ దగ్గరకు వెళ్తాడు. ఇక్కడ అమృత మాత్రం టిఫిన్ చేసి వచ్చి సాగర్ గురించిన ఆలోచన తన మనసులో రాకని తనకి సాగర్కి పరిచయమైన రోజుల్లోకి వెళ్తుంది. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం తనకు అమృతకి సాగర్ కనిపించాడు. అది అమృత అండ్ తన టీం ఆర్గనైజ్ చేస్తున్న ఒక ఈవెంట్. అమృత ఫుడ్ సెక్షన్ దగ్గర అరేంజ్మెంట్స్ చూస్తుంది. అప్పుడే తనని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తే పక్కకి తిరిగి చూసింది. అప్పుడే తనకి సాగర్ కనిపించాడు. కానీ తను అతన్ని పట్టించుకోకుండా తన వర్క్ తను చూసుకుంటుంది. సాగర్ మాత్రం ఆమెను చూస్తున్నాడు. హాఫ్ అన్ అవర్ అయినా అతను అలాగే చూసేసరికి అమృత ఓపిక నశించి హే మిస్టర్, ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది. దానికి అతను ఏం లేదు అని చెప్పాడు. అమృతకి కోపం వచ్చి అసలు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగింది. మీకెందుకు అని సాగర్ అనేసరికి అమృతకి కోపం వచ్చి నిన్ను ఇప్పుడే ఇక్కడ నుండి పంపిస్తాను చూడు అని అంటుంది. దానికి సాగర్, చూడండి మేడం, మీరు ఇక్కడికి ఈవెంట్ ఆర్గనైజింగ్ కోసం వచ్చారు, నేను ఈవెంట్కి వచ్చాను అని అంటాడు. ఓహో, అయితే ఇక్కడ ఎందుకున్నారు? వెళ్ళి పార్టీ జరిగే చోటకు వెళ్ళండి అంటుంది. అలా వారిద్దరు పరిచయం అవుతుంది. అమృత అలా ఆలోచిస్తూ ఉండగానే ఆమె అత్తయ్య వచ్చి భోజనానికి పిలుస్తుంది. అమృత తేరుకొని అత్తయ్య వస్తున్నాను అని కిందికి వస్తుంది. భోజనం చేసి కాసేపు తన అత్తయ్యతో టీవీ చూస్తూ కూర్చుంటుంది. అప్పుడే లక్ష్మి గారు, అమ్మ అమృత, నువ్వు ఈ వారం రోజులు ఇంట్లోనే ఉండి వచ్చే వారం నుండి ఆఫీస్కి వెళ్ళమని ఆమె ముందుగా అమృతకి చెప్తుంది. దానికి అమృత సరే అని చెప్తుంది. టైం 4 అవ్వడంతో కాసేపు తన గార్డెన్లో కూర్చొని చుట్టూ ఉన్న చెట్లను పూల మొక్కలను చూస్తుంది. గార్డెన్లో ఉన్నంతసేపు తనకి చాలా హాయిగా అనిపిస్తుంది. ఎంతసేపు అలా ఉందో తనకే తెలియకుండా అలానే ఉంది. తన ఇంట్లోకి వెళ్దామని లోపలికి వెళ్ళేటప్పుడు మెట్ల పైన స్లిప్ అయ్యి సరిగా అప్పుడే అరుణ్ ఆఫీస్ నుండి రావడంతో అమృతని పట్టుకున్నాడు. సరిగ్గా అరుణ్ చేయి అమృత నడుం పట్టుకోవడంతో తను శారీలో ఉండడంతో నేరుగా తనకి అరుణ్ స్పర్శ తెలుస్తుంది. అమృత ఇంకా అరుణ్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. కానీ అమృతకి మాత్రం ఆ స్పర్శ తెలిసిన స్పర్శలానే ఉంది. వారిలో అరుణ్నే ముందుగా తేరుకొని అమృత ఆర్ యు ఓకే అని అడిగాడు. అమృత ఐఎమ్ ఓకే అని అక్కడ ఉండలేక లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి నిల్చుంది. లక్ష్మి గారు అరుణ్ని చూసి ఇప్పుడే వచ్చావా అని అడిగి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నీకు కాఫీ పంపిస్తానని చెప్తారు. వెంటనే జయమ్మని పిలిచి బాబుకి కాఫీ పెట్టమని చెప్పి అమృత నువ్వు అరుణ్కి కాఫీ తీసుకెళ్ళు అని చెప్పి ఆమెని తన గదిలోకి వెళ్తుంది. అంతలో జయమ్మ వచ్చి అమ్మ కాఫీ అని ఇచ్చి వంటగదిలోకి వెళ్తుంది. అమృత మాత్రం కాఫీ తీసుకుని తన రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి అరుణ్ అక్కడ ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు హెయిర్ సెట్ చేసుకుంటూ కనిపిస్తాడు. అమృతను చూసిన అరుణ్ రా అమ్ము అని పిలిచేసరికి అమృత షాక్గా అరుణ్ వైపు చూస్తుంది. దానికి అరుణ్ నిన్ను అమృత అని పిలవాలి అంటే చాలా లెంగ్తీగా ఉంది కదా, అందుకే ఇలా అమ్ము అని పిలిచాను, నీకు నచ్చలేదా అని అడుగుతాడు. దానికి అమృత అదేం లేదు అరుణ్ గారు అని అంది. సరే అలా అయితే అలాగే పిలుస్తాను అని అంటాడు. కాఫీ కప్ నాకు మీకా అని అడుగుతాడు. దాంతో అమృత ఇది మీకోసమే అని చెప్పి అరుణ్కి ఇస్తుంది. అరుణ్ కూడా కాఫీ తాగి అమ్ము మీ గురించి ఏమైనా చెప్పండి అని అడుగుతాడు. అమృత నా గురించి ఇప్పుడు ఎందుకు అని అంటుంది. అదేంటి అలా మాట్లాడతారు, నా గురించి మీ గురించి నాకు తెలిస్తే బాగుంటుంది కదా అని అంటాడు.
అప్పుడే అమృతకి సాగర్ ఈవెంట్ తర్వాత బయట పార్క్లో కనిపించినప్పుడు ఇలాగే అనడం గుర్తుకు వస్తుంది. తను అలాగే మౌనంగా ఉండడం చూసిన అరుణ్, ఏంటమ్మో ఏం మాట్లాడడం లేదు, ఎవరైనా గుర్తుకు వచ్చారా అని అడుగుతాడు. దానికి అమృత, అబ్బే అదేమి లేదు అని అంటుంది. అరుణ్, సరే అమ్ము, నాకు ఆఫీస్ వర్క్ ఉంది అని తన పని తను చేసుకుంటుంటాడు. అమృతకి మళ్ళీ సాగర్ గుర్తుకు వచ్చి తనకి సాగర్కి పార్క్లో అనుకోకుండా ఎదురుపడినప్పుడు సాగర్ అమృతతో, మీ గురించి ఏమైనా చెప్పండి అని అడుగుతాడు. అమృత, నా గురించి మీకెందుకో అని అంటుంది. అదేంటి అలా మాట్లాడతారు, నా గురించి మీ గురించి నాకు తెలిస్తే బాగుంటుంది కదా అని అంటాడు. ప్రజెంట్ అమృతకి అరుణ్ని చూస్తే సాగర్ గుర్తుకు వచ్చి అరుణ్ని చూసి సాగర్ అని అంటుంది. దాంతో అరుణ్, అమ్మో వాట్ యు ఆర్ కాలింగ్ మీ అంటాడు. దాంతో స్పృహలోకి వచ్చిన అమృత అరుణ్ ఏం ఆన్సర్ చేస్తుంది మరి తర్వాయి భాగంలో చూద్దాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.